హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అపోలో ఫిష్ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం అయితే అపోలో ఫిష్ తీసుకొని నీట్గా కడిగి పెట్టుకుంటున్నానండి. ఇది 3-4 టైమ్స్ అలా నీట్గా కడుక్కున్నాను, అది కూడా సాల్ట్ వాటర్లో. ఇలా కడిగిన తర్వాత దీన్ని కొంచెం చిన్న చిన్న పీసులుగా అయితే చేసి పెట్టుకున్నాను. ఇవి ఆనియన్స్ అండి, ఇవి నిప్పుల్లో కాల్చుకున్నాను. ఇలా ఆనియన్స్ని కాల్చుకొని వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు గసగసాలు అయితే వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ వరకు కారం అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు, సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోకి ఒక 2-3 లవంగాలు అయితే వేసుకుంటున్నానండి. మసాలా కోసం అయితే 3 లవంగాలు, అలాగే 3 ఇలాచీలు అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం షాజీరా వేసుకుంటున్నాను. దీనంతా మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ అయితే చేసుకోవాలి. ఈ పేస్టే మెయిన్ అనమాట. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రెష్ అయితే వేసుకున్నాను. ఇది రోట్లో దంచిందనమాట. మరీ మెత్తగా కాకుండా ఇట్లా దంచి వేస్తాను, ఎందుకంటే ఇది పులుసు కదా అండి. ఇప్పుడు ఇందులోకి మిరియాలు కూడా వేసుకున్నాను. ఒక 10 దాకా మిరియాలు అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు దీనంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఉంది కదా అండి మసాలా, ఇప్పుడు దీనైతే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఏది అవసరం లేదండి, జస్ట్ ఈ పేస్ట్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఫిష్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నైట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో, మార్నింగ్ ఎవరికైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా మంచిగా కలుపుకోవాలండి, పచ్చి వాసన పోయేంతవరకు మంచిగా ఉడికించుకున్న తర్వాత చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను. మీకు పులుసు ఎంత కావాలో చూసుకొని అంత రసం అయితే యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం పులుసు ఎక్కువనే కావాలి కాబట్టి నేనైతే చింతపండు రసం కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. మీరైతే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనంతా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. ఈ పులుపంతా ఆ మసాలాకి బాగా పట్టుకోవాలన్నమాట. అంతవరకు మంచిగా కలుపుకోండి. దీన్ని ఇప్పుడు ఉడికించుకుంటున్నాను. ఈ చింతపండు రసము కొంచెం దగ్గరికి అయ్యేంతవరకు బాగా ఉడికింది అండి. ఇప్పుడు ఇందులోకి చేపలు అయితే వేసుకోవాలి. చూడండి, ఫిష్ని అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఎందుకంటే పెద్ద పెద్ద పీసెస్ ఉంటే పిల్లలకు తినకే కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో అయితే ముళ్ళు అస్సలు ఉండవండి, చిన్న పిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా తినేయచ్చు. ఈ ఫిష్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మాత్రమే ఉడికించుకోవాలి, ఎందుకంటే చేప మరి తొందరగా ఉడికిపోతుంది అనమాట. మరి సాఫ్ట్గా కావాల్సిన అవసరం లేదు. ఇది వేసుకొని ఆ మసాలా అంతా చేపకి పట్టుకున్న తర్వాత ఇది మనమైతే అలా ఉడికించుకుంటే సరిపోతుంది. దీన్ని స్పూన్తో కలిపినా కూడా ఏం పర్లేదండి, మరీ అంత మెత్తగా అయితే కాదనమాట. చూడండి, ఫిష్ అంతా వేసినాను. ఈ మసాలా ఈ పులుసు కొంచెం ఉడుకుతుందనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇదంతా మంచిగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు స్పూన్ పెట్టినాం కదనమాట, ఇది మెత్తగా కాలేదు కాబట్టి తర్వాత అయితే స్పూన్ పెట్టద్దు. ఇలా చేతితోటే మనం గిన్నెనే కలుపుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఈ ఫిష్ ఇలా పులుసు ఉడుకుతున్నప్పుడు వెల్లుల్లి కూడా దంచి వేసుకుంటుంటారు చాలామంది, చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేను ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. పైన లాస్ట్కి వేసుకుంటున్నానండి ధనియాల పొడి, ముందైతే వేసుకోలేదన్నమాట. లాస్ట్కి ఇందులోకి కొంచెం కరివేపాకు అలాగే పుదీనా అయితే వేసుకుంటున్నాను. అంతే అండి, ఒక 2 నిమిషాలు ఇలా ఉడికిస్తే సరిపోతుంది, కూర అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఈ ఫిష్ పులుసు అయితే సింపుల్గా వండరాని వాళ్ళు కూడా ఎలా చేయాలో ఈజీగా నేనైతే చూపించాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫిష్ పులుసు అయితే వేడి వేడి అన్నంలో కానీ జొన్న రొట్టెల్లో కానీ తిన్నా చాలా బాగుంటుంది. అంతే అండి, మన ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ ఫిష్ పులుసు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.